హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే, మనం ఇంట్లో మొదటగా ఎవరైనా వచ్చినా సరే మొదటగా చూసేది మన సింహద్వారం. అలాగే ఇంట్లో పాజిటివిటీ ఉండాలన్నా, ఇంట్లో సంతోషంగా ఉండాలన్నా మొదట చేయవలసింది ఏంటంటే ద్వార పూజ, లేకపోతే మన సింహద్వారాన్ని నీట్గా ఉంచుకోవాలి. సింహద్వారాన్ని కూడా పూజ చేయాలండి. ఏదైనా శుభకార్యాలు చేసినా, లేదా ఏవైనా పుణ్యదినాలు స్టార్ట్ అయినప్పుడు కానీ, ఇప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా నేను ఇది లాస్ట్ వీకే చేశాను, అయితే వీడియో నేను ఈ వీక్ మీకు పెడుతున్నా. లాస్ట్ అమావాస్య నుంచే మనకి స్టార్ట్ అయింది కాబట్టి మరుసటి రోజు నుంచే. సో ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టుకున్నా అండి. సో ఏం చేయాలి అంటే, ముందుగా మనకి ద్వారబంధాన్ని కానీ డోర్ను కానీ ధూళి దుమ్ము ఏం లేకుండా చక్కగా తుడుచుకోవాలి. తుడుచుకున్నాక మనం పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఎలా అంటే, పసుపు రాసేటప్పుడు ఇంకా పచ్చగా కనిపించాలి అంటే కొంచెం పెరుగులో పసుపు అనేది మీకు ఎంత కావాలి అంటే అంత వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అయితే ఇక్కడ మీరు యూజ్ చేసే పెరుగు అనేది ఏంటంటే ఫస్ట్ పెరుగు అయి ఉండాలి. అంటే మనం తోడు పెట్టగా తీసిన ఫస్ట్ పెరుగు మనం యూజ్ చేయాలండి. ఎందుకంటే మనం ద్వారలక్ష్మి పూజ అంటారు, అంటే ద్వారబంధానికి కూడా లక్ష్మీదేవిగా మనం పూజిస్తాం కాబట్టి మనం వాడేసిన పెరుగుని ద్వారబంధానికి రాయడానికి యూజ్ చేయకూడదు. అలా పసుపు రాసి ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. అలానే మనకి డోర్కి బొట్టు పెట్టుకోవడానికి ఏం చేయాలంటే, కొంచెం చందనం తీసుకొని, మీ దగ్గర చందనం ఉంటే అరగ తీసుకొని యూస్ చేయండి. లేదు అంటే చందనం పౌడర్ కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం రోజు వాటర్ కానీ పన్నీర్ కానీ వేసుకొని దాంట్లో ఇక్కడైతే నేను జవ్వాది పౌడర్ వేస్తున్నా అండి. సో జవ్వాది పౌడర్ ఉంటే వేసుకోండి, చాలా మంచిది. లేదంటే కొంచెం పచ్చకర్పూరమైన వేసుకోండి, పొడి చేసి. తర్వాత దాంట్లో పసుపు వేసి ఇలా కొంచెం పేస్ట్లా చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఈ రెండుని కూడా రెడీ చేసి పెట్టుకున్నాక మీరు ద్వారబంధాన్ని, అలాగే డోర్ పైన ఏం చేయాలి అంటే ఒక 4 గీతలు పెట్టుకోవాలండి. ఒక 4 లైన్స్ పెట్టుకొని ఈ పేస్ట్తో దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తైనా వేసుకోండి. లేదంటే ఒక 4 గీతలు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. 3 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ద్వార పూజ చేసేటప్పుడు మనతో ముందుగా ఏంటంటే ద్వారబంధాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న పసుపు ఉంది కదా, పెరుగుతో చేసిన పసుపు, దాన్ని రాసుకోవాలి. సో ఇలా రాయడం వల్ల చాలా అంటే చాలా కళగా కనిపిస్తుందండి. సో చాలా నిండుగా కనిపిస్తుంది. మీరు కావాలంటే ఒకసారి రాసి చూడండి. అయితే ఇక్కడ మీరు చేయవలసిందంతా ఏంటంటే, ఆ కలిపిన దాన్ని మనం ఓన్లీ ద్వారబంధానికి రాయడానికి మాత్రమే యూజ్ చేయాలండి. ఇంకా ఎక్కడ మిగిలింది కదా అని మన కాలుకు రాసుకోవడం అలా చేయకూడదు. సో ఎందుకంటే మనం పెరుగును కానీ మజ్జిగను కానీ కూడా లక్ష్మీదేవి స్వరూపంగానే మనం భావిస్తాం కాబట్టి సో అలా రాసుకోవాలి. సో అలా రాసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు మిగిలిపోయింది అనుకుంటే తులసికోటకు రాసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ కలిపి మొక్కల్లో వేసేయండి. అంతేగాని దాన్ని కాలుకు రాసుకోవడం అలా ఏం చేయకండి. సో ఇలా అయితే నేను పసుపు బొట్లు మొత్తం పెట్టుకొని చక్కగా ముగ్గు వేసుకున్నాను. మనం ఇంట్లో నుంచి బయటికి పనికి వెళ్ళేటప్పుడు కానీ దేని కానీ ఇంటి ముందు ముగ్గుండి ఇంత నిండుగా ఉంటే అదే మనకు పాజిటివిటీ అండి. సో మీరు కూడా చూసేయండి. దీని తర్వాత ఈరోజు శుక్రవారం, తర్వాత పంచమి కూడా. నాకు శుక్రవారం అంటే చాలా ఇష్టం, ఇంకా దాంతో పంచమితో కలిసి వచ్చింది కాబట్టి నేను పూజ అయితే చాలా బాగా చేసుకున్నా అండి. లలిత చదువుకున్నాను, కామాక్షి దీపం పెట్టి లలిత చదువుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసి
అలాగే ఈరోజు పంచమి కలిసి వచ్చిన శుక్రవారం కాబట్టి నేను మణిద్వీప వర్ణను కూడా చదువుకొని పంచహారతి ఇచ్చుకున్నా అండి. సో ఈరోజు అయితే ఇలా పూజ జరిగింది, మీరు కూడా చూసేయండి. వీలుంటే మీరు కూడా ఇలానే పూజ చేసుకొని, ద్వార పూజ చేసుకొని, ఆషాఢ మాసం వచ్చింది అంటే మనకి ఆషాఢంలో తొలి ఏకాదశి వస్తుంది అంటే అప్పటితోనే మనకి పండగలు ఇంకా స్టార్ట్ అవుతాయి. కాబట్టి మనం ఇలా ఈ ఆషాఢం వచ్చేసింది, అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ముందుగానే మన సింహద్వారాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి.